హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను. మీలో ఎంతమంది లాయల్గా ఉన్నందుకు బాధపడ్డారు? నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. చాలామంది లాయల్గా ఉన్నందుకు, నిజాయితీగా ఉన్నందుకు బాధపడుతూ ఉంటారు, కష్టాలని ఫేస్ చేస్తూ ఉంటారు. నేనెంత నిజాయితీగా ఉండి ఇంత బాధ నాకు ఎందుకు వస్తుంది? నేను ఎంత నిజాయితీగా ఉన్నాను, నేను ఎంత లాయల్గా ఉన్నాను, నాకే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అని అంటే, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. బంగారం బంగారం అని చెప్పడానికి, గుర్తించడానికి 100 రకాల పరీక్షల్ని ఎదుర్కొంటుంది. అలాగే ఒక బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు, దాన్ని చూసి చెప్పేస్తారు. సో ఇక్కడ ఎవరైతే నిజాయితీగా లాయల్గా ఉంటారో వాళ్ళకి అన్ని పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఓకే, ముంచే వాళ్ళకి మీకు తెలిసి ఎవరని, ఓకే, ముంచే వాళ్ళకి ఎటువంటి పరీక్షలు ఉండవు ఇక్కడ. ఓకే, నిజాయితీ ఎప్పుడు పరీక్షల్ని ఎదుర్కొంటూ ఉంటుంది, ఇది ఫ్యాక్ట్. ఓకే, సో నిజాయితీని అన్నెసరీ థింగ్స్, అర్హత లేని వ్యక్తులు పరీక్షించే స్థాయికి మీరు దిగజారు. ఓకే, ఇన్ కేస్ మీరు నిజాయితీగా లాయల్గా ఉండుంటే, బీ కాషియస్, స్టే గ్రౌండెడ్, బీ కేర్ఫుల్. నేను మీ